11:30 టైంలో నేను వస్తూ ఉన్నాను, ఒంటరిగా వస్తూ ఉన్నాను. నేను వస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక గ్రామం దాటిన తర్వాత నాకు గ్రామానికి దాటబోయే ముందు ఒక హెచ్చరిక వస్తుంది. రోడ్లో ఏదో నాకు ముందుగా వెళ్తూ ఉన్నట్లుగా నాకు హెచ్చరిక వస్తుంది. అదే టైంలో హాస్పిటల్లో ఒక సోదరి డెలివరీ కొరకు వచ్చినప్పుడు వచ్చారు. వాళ్ళ అత్తగారు నాతో మాట్లాడుతున్నారు. నాన్న, నువ్వు త్వరగా వస్తే డాక్టర్తో మాట్లాడితే వీళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందంటే నేను ఇలాగ ఫోన్ చెవులో పెట్టుకొని మాట్లాడుతూ వస్తున్నాను. వస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఒక పందుల గుంపు వచ్చేసి నా బండిని బలంగా కొట్టేస్తే నేను ఆ తార్ రోడ్డు మీద అలాగా పడిపోయినప్పుడు ఈ కాలు పోయేసి ఆ రోడ్డు కొట్టుకుంది. ఈ చెయ్యి అంతా ఇదంతా రక్తం అయిపోయింది. నా ఈ చెంపంతా రక్తం కారిపోతా ఉంది, గాయాలైపోయాయి. నా జేబులో ఉన్నటువంటి నా ఐడి కార్డు కానీ, నా ఇంట్లో ఉన్న డబ్బులు ఇవన్నీ కింద పడిపోయినాయి. చేతిలో ఉన్న సెల్ ఫోను రోడ్డు మీద పడిపోయి ఎటో ఇది వెళ్ళిపోయింది. నేను పైకి లెగుతామని చెప్పుని అవన్నీ కూడా బండిని కొట్టేసి నా పైగా దూకిపోయినాయి. దాదాపుగా ఒక 40-50 పందులు. ఆ టైంలో నేను ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఒకటే చెప్తున్నాను, ప్రభువా స్తోత్రం. నేను పడ్డాను కానీ నన్ను ఎందుకు పడేసావయ్యా అని నేను అనట్లేదు, ప్రభువా స్తోత్రం అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను పైకి లేకపోవటానికి ప్రయత్నం చేస్తే నా కాలు, ఈ కుడి కాలు ఇది రావట్లేదు. పైకి లెగవలేకపోతున్నాను. చేతులు 2 కింద ఆనిచ్చాను, బండిని పక్కకి నెట్టుకున్నాను, పైకి వచ్చాను కానీ కాలు నుంచోలేకపోతున్నాను. ఒంటి కాలు మీద ఆ బండిని అట్లాగా పట్టుకొని నేను అలాగ ఉన్నాను. మరి నాకు తెలియదు, ఇది ఒక ఇద్దరు బాగా మందు తాగి బండిని రోడ్డు మీద మెలికలు తిప్పుకుంటూ వస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు వచ్చి నన్ను చూసి జాలిపడి బండి ఆపి నన్ను లేపి సరిగ్గా నుంచోబెట్టి అవన్నీ ఏరారు. ఎక్కడెక్కడ ఏం పడ్డాయి తీసి మళ్ళీ నా జేబులో పెట్టి, సార్ ఎక్కడ సార్ మీరంటే నేను ఒంగోలు అని చెప్పాను. ఏంటంటే నేను ఇట్లా వస్తున్నానయ్యా, పందులు కొట్టే కింద పడిపోయానని చెప్పాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వాళ్ళు చెప్పారు, ఆ ఊరికి పక్క ఊర్లో ఒక సారా కొట్టు ఉంది, ఆ సారా కొట్టు దగ్గర పోయి వాళ్ళు మందు కొట్టేశారు. ఇద్దరు ఫుల్గా మందు తాగారు. వాళ్ళంటే అక్కడ పక్కనే పెడతారు కదా తినటానికి, అవి తినడానికి కూర్చుంటే ఎవరో వచ్చి చేతులు పెట్టి కొడుతున్నారంట వీపుకి. మరి ఈ కన్నులు తినే కాడికి పోదాం పరని బండికి వస్తున్నారంట. వచ్చి వాళ్ళు నన్ను లేపి తీసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని పిల్లలకి ఏదైనా ఆపద వస్తే దేవుని పిల్లలను దేవుడు ఎలాగుంటాడు నేను చెప్పాను కదా, అద్దరి నుంచి ఈ దరికి వచ్చేది, ఆ వైపు నుంచి ఈ వైపు మనల్ని ఎందుకు వస్తాడు? మనల్ని కాపాడటానికి, మనల్ని బ్రతికించటానికి, మనల్ని ఓదార్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే వస్తాడు. ఆ ఇద్దరు త్రాగుబోతుల్ని దేవుడు ఎలాగ వాడుకున్నాడంటే పడిపోయినటువంటి నన్ను పైకి లేవనెత్తడానికి, పడి ఆదరణ లేక ఒంటరిగా ఉన్నటువంటి నాకు వాళ్ళని ఆదరణగా ఉంచడానికి. వాళ్ళిద్దరు ఏమన్నారు? తాగి కదమ్మా, వాళ్ళు తాగి ఉన్నారు కానీ వాళ్ళు నన్ను లేపి పైకి లేపి వారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నేను అప్పుడు ప్రభుకి, దేవా నువ్వు ఎంత అద్భుతవంతుడివి, దేవా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, చూడండి పడిపోయినటువంటి నాకు ఏందా రాత్రి కాలంలో వాళ్ళు రాకపోతే నేను ఎలాగుండాలి? ఆ కాలేమో కదలదు, నేనేమో లెగవలేను, ఏమైపోతాను? ఇంకా రాత్రంతా అక్కడే పడి ఉండాలి. కానీ ప్రభు గొప్ప కార్యం చేసి ఆ వ్యక్తులను తీసుకొచ్చి నన్ను ఆ డాక్టర్ దగ్గర తెచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ తోటి మా ఇంటికి ఫోన్ చేసి మా వాళ్ళని పిలిపించి నన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంతవరకు అయిపోయింది. డాక్టర్ దగ్గరికి పోతే ఎలాగైపోయిందంటే నా కాలు ఎలాగుందంటే, ఇప్పుడు ఇలాగ మనకి కాలు ఎలాగుంటుందంటే ఇలాగుంటుంది. మన ఈ మోకాలు ఎలాగుంటుందంటే ఇలాగుంటాయి, ఇలాగ వచ్చేసి వంగుతూ ఉంటుంది మన కాలు, ఎలా కదా ఇలాగ వంగుతుంది కదా. ఆ రెండింటికి మధ్యలో ఒక ఎముక ఉంటుంది, ఇలాగ బోన్. ఆ ఎముక ఏం చేస్తుందంటే మన కాలు వంచడానికి, మళ్ళీ కదలటానికి, ఇలాగ యాక్షన్ ఉండటానికి ఆ ఎముక పనిచేస్తుంది. అయితే డాక్టర్ దగ్గరికి పోతే ఆ ఎముక ఇరిగిపోయింది అన్నారు. దేవునికి స్తోత్రం. 64 రోజులు ఇంట్లో ఉన్నాను డ్యూటీ లేకుండా. అయితే
ఏ ఒక్క రోజు దేవుని మందిరానికి వెళ్లకుండా నేను లేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కృతజ్ఞత. ఎందుకో తెలుసా, ఆ రాత్రిలో అవన్నీ కానీ నన్ను పట్టుకొని ఒకసారి పీకుంటే నా చర్మం ఏమైపోయేది, చిరిగిపోయేది, ఏమైపోయేవాడిని, ఒక్కొక్కసారి చనిపోయేవాడిని. కానీ పడినటువంటి నన్ను చావనీయకుండా దేవుడు ఏం చేశాడు, బ్రతికిచ్చాడు. అందుకని నేనేం చేసేవాడిని అంటే ఇలాగ పెట్టుకొని ఉండేవాడిని, కాలు ఇలాగ పెట్టుకొని ఉండేవాడిని. ఈ దారి ఒకరు వచ్చేసి నన్ను చిన్నగా నా కారులోకి తీసుకెళ్ళేవాళ్ళు. కారులో కూర్చోబెట్టి వాళ్ళు డ్రైవ్ చేసుకొని పోయి మళ్ళీ దించి అక్కడ నుంచి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చేవాళ్ళు. మళ్ళీ నేను పులిపీటి దగ్గరికి వచ్చేసి వాక్యం చెప్పేవాడిని, కూర్చోబెట్టేవాళ్ళు, వాక్యం చెప్పేవాడిని. ఇలాగ అయిపోయిన తర్వాత క్రిస్మస్ వచ్చింది. అప్పుడు ఒంగోలులో నేను ఒక చర్చ్లో, మంచి చర్చ్లో అప్పుడు సేవ చేస్తూ ఉన్నాను. క్రిస్మస్కి బిలీవర్స్ ఇంటికి వెళ్ళాలి, విశ్వాసులు ఇంటికి వస్తారు కదా, అయ్యగారు వస్తారు కదా, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అక్కడన్నీ ఒంగోలు ఎలాగుంటాయి, బిల్డింగ్లు 2 స్టేర్ బిల్డింగ్లు, 3 స్టేర్ బిల్డింగ్లు ఉంటాయి. మరి ఎక్కాలంటే అన్నిటికీ లిఫ్ట్ ఉన్నావు కదా, నడిచిపోవాలి కదా. ఆ విజిటింగ్కి వెళ్ళబోయే ముందు ఫస్ట్ వచ్చి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇరిగిన మోకాలనే ఆ మోకాల మీద అలాగే కూర్చునేవాడిని. లెగిసి మరలా వాళ్ళతోటి కలిసి చిన్నగా వెళ్ళేవాడిని. మరి మొదటి 2 రోజులు అలాగే వెళ్ళొచ్చాము. 3వ రోజు కూడా ఇలాగే ప్రార్థన చేసుకొని వెళ్ళి తిరిగి నేను వస్తున్నాను. దీనికి ముందు ఒక మందిరంలో ఒక నా కూతురు అనుకోవాలి, ఎందుకంటే నేనే బాప్తిస్మ ఇచ్చాను. నా రక్త సంబంధికురాలు కాకపోయినా నేనే బాప్తిస్మ ఇచ్చాను. నాకు కూతురులాగా నేను చూసుకుంటూ ఉన్నాను. ఆ పాప నా కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, అంకుల్ రాత్రి నేను ప్రార్థన చేశాను, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నావు అంకుల్ మందిరం దగ్గర నుంచి, నేను చూశాను అన్నాను. ఆమెనని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత మళ్ళీ మందిరంలో ఒక అన్న నా కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా వచ్చి చెప్పాడు, అయ్యా నీ కాలు బాగుపడ్డది అని చెప్పాను. ఎందుకంటే అంతకుముందు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే విశాఖపట్నంలో ఆ హాస్పిటల్ డాక్టర్ చెప్పాడు, నువ్వు షుగర్ తగ్గించుకొని 2 లక్షలు తీసుకురాయ్యా, నీ బోన్ మార్చాలి అని అన్నాడు. ఎముక ఇరిగిపోయింది కదా, దాన్ని మార్చాలి అని అన్నాడు. నేను చెప్పాను సరే అని చెప్పని వచ్చాను, కానీ నేను వెళ్ళలేదు. ఆ తర్వాత నేను చెప్పాను కదా, వెళ్ళాను, అందరినీ ప్రతి గృహ దర్శనం చూశాను. తిరిగి మళ్ళా వచ్చి ఆ యొక్క మందసం ముందు కూర్చొని ప్రార్థన చేసుకొని నేను వెళ్తూ ఉన్నాను. నా వెనకమాల వచ్చినటువంటి వాళ్ళందరూ అలాగే నుంచొని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది, నేను కుంటుతా నడవట్లేదు, నేను అలాగే నడుస్తున్నాను. ఇదిగో నేను ఇప్పుడు నడిచినట్టుగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇరిగిన ఈ ఎముక, ఈ మోకాల్లో ఇరిగిపోయినటువంటి ఎముక దేవుడు ఏం చేస్తాడు, దాన్ని స్వస్థపరిచాడు. డాక్టర్స్కి వల్ల కాలేదు, కానీ ఏ మందు లేకుండా, ఏ విధమైన ఆపరేషన్ లేకుండా దేవుడు నా కాల్ని ముట్టి స్వస్థపరిచి ఈరోజు మీ ముందు నుంచి ఉన్నాను కదా. నేను నా కాలే మీకు సాక్ష్యం, ఇది కాల్ ఇదే. కాబట్టి దేవుడు నాకు మేలు చేశాడు. అయితే నేను ఇప్పుడు ఎలాగుండాలి, దేవుడు చేసిన మేలుకి నేను ఎలాగుండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను నాకు సెలవు దొరకాలి, కానీ నా ఆఫీస్లో నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎలాగైనా ఉంటాను. ఇంతకన్నా కానీ ఇంకా దూరంగా రిమోట్లో ఉన్నది. వర్షాల్లో పోతే మీరు చాలా బాగున్నారు, మీరందరూ చాలా చక్కగా మంచి ఇల్లు, మంచిగా బట్టలు, మంచిగా పని చేసుకోవటానికి పని అన్నీ ఉన్నాయి. మరి ఆ ప్రాంతం పోతే ఆ అమ్మలకి బట్టలు లేవు, ఆ అమ్మ వాళ్ళకి బట్టలు లేవు. వాళ్ళు ఎలాగున్నారు తెలుసా, ఈ శారీ ఉంటుంది కదా, ఈ శారీని ఇలాగా వెడల్పు చేసుకొని కట్టుకొని ఇక్కడ గోసీలు పెట్టుకుంటారు. అంటే వేసుకునేటానికి బట్టలు కూడా లేవు, వాళ్ళకి బట్టలు కూడా లేవు. మరి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ పూసలు, ఒళ్ళంతా కూడా పూసలు వేసుకుంటారు. 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు యవ్వన పిల్లలకు కూడా బట్టలు లేవు. అలాంటి ప్రాంతాలు
మరి ఇలాంటి ప్రాంతాలన్నింటినీ దేవుడు తీసుకెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు మేము పరిచయం చేసేటువంటి మందిరం ఊరు ఉంది కదా, ఆ ఊర్లో అంతా ట్రైబల్స్, అంతా యానాదులు. పోయినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి తల మీద అట్లా చేయి పెడితే చెయ్యి వాసన, మళ్ళీ అన్నం తినడానికి, అంటే జుట్టుకి కొబ్బరి నూనె లేదు, జుట్లుకి స్నానాలు చేయడానికి సరైన స్థితి లేదు. అలాంటి స్థలాలకి దేవుడు తీసుకెళ్ళడానికి మాట్లాడినప్పుడు నేను వెళ్ళను ప్రభా, మేము సిటీలో ఉంటాం కదా అని చెప్పి మేము అనుకోలేదు. దేవుడు నాకు చేసిన మేలును బట్టి, దేవుడు నా యొక్క బిడ్డలకు చేసిన మేలును బట్టి మేమేం చేస్తున్నామంటే కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ కూడా అలాగే ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అందరి పట్ల కూడా దేవుడు మేలు చేశారు కాబట్టి ఈ సంఘంలో చేరి మీరు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళందరం రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా నాకు గట్టిగా చెప్పండి, నేను చెప్తాను హల్లెలూయా. నేను చెప్పినట్టు చెప్పండి హల్లెలూయా. మంచిది. ఎందుకో తెలుసా, కుక్క పిల్లని, కుక్క ఒకటి వచ్చింది అనుకోండి మనల్ని కరపడానికి, ఇంత చిన్న రాయి తీసుకొని చేసామనుకోండి, పోయిద్దా? బహు అనేది కదా. ఒక రాయి గట్టి తీసుకొని ఇట్లా అన్నాం అనుకోండి, ఏమైతుంది? సాతాను కూడా నువ్వు చెప్పే హల్లెలూయా నుంచే పారిపోయింది. 6 రోజులు తిరిగారు ఎరుకో చుట్టూ, వాడబడిందా? పళ్ళా. 7వ రోజు ఏం చేశారు? బిగ్గరగా ఏమని కేకేశారు? హల్లెలూయా అని కేకేశారు, స్తోత్రం అని కేకేశారు. గోడ ఏమైపోయింది? కూలిపోయింది. నీ స్తోత్రము, నువ్వు దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞత హృదయాంతరాలంలో నుంచి రావాలా. ఈ గుండె లోపల నుంచి, కడుపులో నుంచి, ఇక్కడ నుంచి ఆ బలం రావాలి. అప్పుడు నువ్వు గట్టిగా దేవుణ్ణి మహింపరచగలుగుతావు. అయితే ఈరోజు అమ్మ, రే నాన్న, పిల్లలు కొంచెం ఇటు రే పాప మాట్లాడకుండా ఒకసారి నా వైపు చూడు. కొద్దిసేపే, నేను చాలా కొద్దిసేపు చెప్తాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి. అలాగా కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళని, అంటే సంఘము ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటుందో సంఘంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాల్లో ఇంకా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. నేను మీకు కొద్ది మందిని చూపిస్తాను. మరి మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి మనం ఒక 2 లైన్లు చదువుకుందాం. మరి మీరు ఎవరైనా చదవగలిగితే సంతోషిస్తాను. ఆదికాండము 5వ అధ్యాయంలో, లేదంటే నేనే చదువుతాను. 21వ వచనం నుంచి, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, హానోకు అంటే అర్థం ఏంటంటే అర్పితమైన అని అర్థం. డెడికేటెడ్ అంటే అర్పించబడిన అని అర్థం. అర్పించడం అంటే ఏంటి? ఇవ్వటం. అమ్మా, అర్పించడం అంటే ఇవ్వటం. డెడికేట్ అంటే ప్రతిష్ఠించటం, దేవునికి అప్పగించటం అని అర్థం. హానోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠించటము అని అర్థం. హానోకు ఏం చేశాడట? 65 ఏండ్లు వచ్చాయి, పెండ్లైంది. ఏం చేస్తున్నాడు? మనకలాగే పెళ్లి చేసుకొని పిల్లలను కంటూ పనిచేస్తూ వాళ్ళందరిని పోషిస్తూ ఉన్నాడు. మనం కూడా అనుకుంటా ఉన్నాం, అయ్యా యేసయ్య ఏమో నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు కల్వరి సిలువలో అవమానం పొంది, పాపి అని అవమానం పొందాల్సినటువంటి నన్ను పరిశుద్ధుడు అని చెప్పి నీ గొప్ప పేరు పెట్టి నన్ను కాపాడాడు, నాకు మంచి గౌరవం ఇచ్చాడు, నాకు ప్రతిదీ నేను అడిగిన వెంటనే నేను అంటే మన దేవుడిని అడిగితేనే అన్ని ఇస్తాడా? అడగకుండానే కూడా ఇస్తాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు
కొంచెం సేపు గట్టిగా పట్టుకొని కొంచెం నెమ్మదిగా ఉండాలి. ఓకే, ఎందుకు తెలుసా? ఇది దేవుని యొక్క సన్నిధి. మీ పిల్లలను దేవుని దగ్గరికి తీసుకురావాలి. అయితే మీరు అక్కడే నేర్పించాల్సినటువంటి చాలా విషయాలు ఉంటాయి. మంచిది. చూడండి, వాక్యంలో రాయబడుతుంది, నీవు అడగక మునిపే నీ అక్కర్లన్నీ నాకు తెలిసి ఉన్నాయి. మనం అడిగామా? ఏయా అదిగో బండి మీద ఇద్దరిని పంపించు, నేను కింద పడిపోయి ఉన్నాను, నన్ను ఎవడు లేపేవాడు లేడు, నువ్వు కానీ పంపిస్తే నేను పైకి లెగిస్తాను, హాస్పిటల్కి వెళ్తానని నేను అడిగానా? అడగలా. దేవా నీకు స్తోత్రం అని చెప్తున్నాను. మనం అడగక మునిపే మన యొక్క ప్రమాదం తెలిసిన దేవుడు, మన అవసరాలు తెలిసిన దేవుడు, అన్ని కూడా మనకిచ్చే దేవుడు, ఇచ్చే దేవుడు. దేవుడు అంటే దేవుడికి ఏమని పేరంటే ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు. ఆ ఇచ్చే దేవుడు ఉన్నాడు. అయితే హానోకు నీకులాగా నాకులాగా మనందరిలాగే సంసారిక జీవితం చేస్తూ, అయ్యో నేను ఈరోజు దేవుడి దగ్గరికి పోతే నా కుటుంబం ఎట్లా నడిచిద్ది, ఈరోజు నేను ఈ టైంలో నేను పొలంలో ఉంటే నాకు మేలు జరిగిద్ది, కూలి వస్తుంది, నా పంట పండుతుంది, నేను దేవుడి దగ్గర ఉంటే ఎట్లా అని చెప్పిన ఆలోచన అనుకోవట్లా. ఒక పక్క దేవుని పని చేస్తున్నాడు, రెండో పక్క దేవునితో నడుస్తున్నాడు. అంటే బ్యాలెన్స్డ్ క్రిస్టియన్. నువ్వు నేను కూడా బ్యాలెన్స్గా ఉండాలి దేవుని దగ్గర. ఎలాగంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. సంఘం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవునికి సమయం ఇవ్వాలి, ప్రార్థించడానికి సమయం ఇవ్వాలి, వాక్యం వినటానికి సమయం ఇవ్వాలి, ఆరాధించడానికి సమయం ఇవ్వాలి, ఉపవాసం చేయడానికి సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఉపవాసం లేని సంఘంలో కార్యాలు జరగవు. చాలా సంఘాలకి ఉపవాసం ఉండదు. ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని కొంతమంది బోధిస్తున్నారట. వాళ్ళకి పొందనాలు వాళ్ళకి. మీరైతే ఉపవాసం చేస్తారు కదా, మంచిది, దేవునికి స్తోత్రం. ప్రతిరోజు పెట్టుకోండి, ప్రతి వారంలో పెట్టుకోండి. సంఘంలో ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఖచ్చితంగా హాజరవ్వండి. సంఘానికి ఉపవాస ప్రార్థన అనేది ఎలాంటిదంటే, తండ్రి దగ్గరికి పోయి, బిడ్డ నాన్న చాక్లెట్ కావాలి నాన్న, అందరూ చాక్లెట్ కొనుక్కుంటున్నారు నాన్న, అందరికి జామెట్రీ బాక్స్ ఉంది నాన్న అని పిల్లవాడు అడిగితే నువ్వు ఇవ్వకుండా ఉంటావమ్మా, కొనిపెట్టుకుని ఉంటావా? మమ్మీ నాకు పెన్ కావాలంటే కొనిపెట్టవా? ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర, అయ్యా నా సంఘానికి మందిరం కావాలయ్యా, నా సంఘానికి ఏం కావాలి, ఈ యొక్క మీటింగ్ జరిగేటప్పుడు మంచి డయాస్ కావాలయ్యా, నా సంఘానికి ప్రభా అందరూ రావాలి ప్రభా, మా కుటుంబంలో వాళ్ళందరూ నా సంఘంలో కనపడాలి ప్రభా, నా రక్త సంబంధికులందరూ నా మందిరంలో కనపడాలి ప్రభా, ఆదివారం నా కుటుంబం. చూడండి, దావీదు అంటాడు, దేవా గొర్రెల దొడ్లో నుంచి నన్ను తీసుకొని వచ్చి ఈ గొప్ప సింహాసనం మీద కూర్చోబెట్టావు అయ్యా, అనుదినము నా కుటుంబము నీ సన్నిధిలో కనబడినట్లుగా దాన్ని నువ్వు ఆశీర్వదించు. అనుదినం అంట కుటుంబం ఎక్కడ కనపడాలంట? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తున్నారా మీరు? ప్రభా నేను ఒక్కదాన్నే వచ్చానయ్యా, మరి నా కుటుంబం ఉందయ్యా, నా పిల్లలు ఉన్నారయ్యా, నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా మందిరానికి రావాలి ప్రభా. నేను రక్షింపబడ్డాను, నాకు పరలోకం దొరుకుతుంది, రక్షణ పొందిన వాళ్ళకి నరకం అంటున్నారు కదా ప్రభా, నేనేమో పరలోకంలో వాళ్ళేమో నరకంలో. ప్రభా వద్దు ప్రభా, వాళ్ళని కూడా నాతోటి పాటుగా పరలోకం తీసుకెళ్ళి. అంటే సంఘము ఏం చేయాలో దావీదు నేర్పుతున్నాడు. హానోకు చూడండి, పిల్లల్ని కంటా ఉన్నాడు, రెండో పక్కన దేవునితో నడుస్తూ ఉన్నాడు. చూడండి, పిల్లలను కనడమే పనిగా పెట్టుకోవాలి, పొలం పోవటమే పనిగా పెట్టుకోవాలి, డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకోవాలి. ఈరోజు డబ్బులు సంపాదన అంటే అన్నీ వదిలేస్తున్నారు. కానీ హానోకు ఏం చేస్తున్నాడంటే దేవునితో నడుస్తున్నాడు అని చెప్పిన దేవుని వాక్యం సెలవిస్తాడు. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను కాపాడినందుకు, దేవుడు నిన్ను రక్షించినందుకు దేవునితో నువ్వు నడవటమే కృతజ్ఞత. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ ఆ రీతిగా దేవునితో నడిచెదరు గాక. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దేవునితో నిలిచి ఉండినట్లుగా కాపాడును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
చూడండి ఎన్ని సంవత్సరాలు నడిచారంట, 300 సంవత్సరాలు నడిచారంట. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి కలుసుకున్న తర్వాత హనోకు 300 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాల వయసులో దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవునితో నడవటం మొదలు పెట్టాడు. 300 సంవత్సరాలు నడుస్తున్నాడంట. నీవు నేను మనం మొదట్లో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు చాలా భక్తిగా ఉంటున్నాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రోజు ప్రార్థన చేసుకున్నాం. తినబోయేటప్పుడు అమ్మ భోజనం చేయబోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా? సౌండ్ రాలేదు, అలవాటు ఉంది కానీ మర్చిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మరి 300 సంవత్సరాలు మర్చిపోలా. హనోకు 300 సంవత్సరాలు దేవునితో మర్చిపోకుండా నడుస్తున్నాడంట. అమ్మా ఎందుకు అన్నానికి భోజనానికి ఎందుకు ప్రార్థన చేసుకోవాలరా? భోజనానికి ఎందుకు ప్రార్థన చేయాలి అమ్మా? తెలుసా? తెలిసే తెలుసు, తెలియదు. ఓకే, వెరీ గుడ్. మరి మన తాత అవ్వ ఉన్నారు కదా, ఎవరు? ఆదాము అవ్వ. ఈ ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా సాతాను మాట విని తినవద్దన్న పండు తిన్న తర్వాత ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరిని తోటలో నుంచి బయటికి పంపేశాడు. బయటికి పంపినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముని శపించలేక, ఎందుకు? ఆదాము ఎవరు? ఆదాము ఎవరు నాన్న? దేవుడి కుమారుడు. కొడుకును శపించలేక నీ మూలంగా భూమి శపింపబడింది అన్నది. ఈ భూమి ఏం చేయబడిందంట? శపింపబడింది. మరి భూమిలో నుంచి వచ్చేది, భూమిలో నుంచే కదా పంట వచ్చేది, బియ్యం వచ్చేది మనకి వరిలో నుంచే కదన్నా, గోధుమలు వచ్చేది వరిలో, మరి భూమిలో నుంచే కదా, పంట పండితేనే కదా. కాబట్టి భూమిలో నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలన్నీ శపింపబడ్డాయి. మరి శపించిన దాన్ని తింటే మనం ఏమవుతాం? శాపగ్రస్తులం అవుతాం కదా. మరి ఎట్టాక శాపం పోవాలంటే ఏం చేయాలా? ప్రతిదీ ప్రార్థనల మూలముగా పరిశుద్ధపరచబడతారు. ప్రతిదీ కూడా ప్రార్థనల మూలంగా పరిశుద్ధపరచబడతారు. కాబట్టి భోజనం ఎవరు ఇచ్చారు? మనకి దేవుడు ఇచ్చారు. ఈ దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పాలా నువ్వు? ప్రభా నాకు ఈ అన్నం ఇచ్చావు, నీకు స్తోత్రం. ప్రభా ఈ టిఫిన్ పెట్టావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. చెప్తూ ఏమనాలంటే, అయ్యా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు. ఎందుకు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఇది శపింపబడింది. కాబట్టి ఈ శపింపబడినటువంటి అన్నాన్ని పరిశుద్ధపరిస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది. అందుకోసం అని చెప్పి నేను చేయాలా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకొని తింటారా? ఏమా? ప్రార్థన చేయకుండా భోజనం చేయకూడదు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అన్నం నాకు, నేను సంపాదించుకున్నాను, ఇది నాది అని అనుకోవద్దు. సంఘం ఏం చేయబడాలంటే ప్రార్థన చేసుకొని భోజనం తినాలి. ప్రభా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, దీన్ని పరిశుద్ధపరచు అని చెప్పి ఆమెను చెప్పిన పోంచేది. ఎంత కష్టపడాలమ్మా? ఎంత టైం పెట్టింది? ఇట్లా కలుపుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి వచ్చినాకైనా కానీ చెప్పొచ్చు కదా, ప్రభా నీకు స్తోత్రం, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు అని చక్కన వేసుకోవచ్చు కదా నోట్లో. ఎంతసేపు పట్టింది? ఒక 20 సెకండ్లు పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇలాగా మీరు చేయండి. ఈ హనోకు ఏం చేస్తున్నాడంటే సంపాదిస్తున్నాడు, ఒక పక్క పొలంలో కష్టపడుతున్నాడు, ప్రభుతోటి నడుస్తున్నాడు, ఒక పక్క ఇంటిలో పనులు చూస్తున్నాడు, ప్రభుతోటి నడుస్తున్నాడు, ఒక పక్క పిల్లలందరితోటి చక్కగా ఉంటున్నాడు, భార్యతో చక్కగా ఉంటున్నాడు, దేవునితో కలిసి నడుస్తున్నాడు. కాబట్టి కుటుంబం ఉంది అని చెప్పని దేవునితో నడవకుండా ఉండకూడదు. కుటుంబం ఉండాలి, పిల్లలు ఉండాలి, పని చేయాలి, అందరితోటి కలవాలి. కానీ ఎవరితోటి కలవటం మర్చిపోకూడదు? దేవునితోటి కలవటం మర్చిపోకూడదు. ప్రతిరోజు దేవునితోటి కలవాలి, ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపాలి. ఉదయాన్నే నిద్రలేవగానే
దేవుని దగ్గర చేరి, ప్రభా రాత్రి అంతా కాపాడావు, థ్యాంక్స్ అయ్యా, మళ్ళీ ఈరోజు మొదలు పెడుతున్నాను, నాతో కూడా నువ్వు రావాలయ్యా, నువ్వు నాతో కూడా రావాలయ్యా, నువ్వు నాతోటి మాట్లాడాలయ్యా, నేనేం చేయాలో నాకు నేర్పాలయ్యా. ఇది చిన్న ప్రార్థన చాలు, అంతకన్నా పెద్ద ప్రార్థన నేను అవసరం. నువ్వు ఇంత చిన్న ప్రార్థన చేసి చూడు, రోజు దేవుడు నీతో ఉంటాడో లేదని అన్నాడు. ఒకసారి ఆఫీస్లో ఒక కఠినమైనటువంటి ఆఫీసర్ వస్తున్నాడు. నాకు ముందుగా చెప్పారు ఈ ఆఫీసర్ వస్తున్నాడని. నా దగ్గర పనిచేసేటువంటి ఆఫీసర్స్ అందరూ, సార్ వాడు వస్తున్నాడంట, ఏం చేస్తాడు, ఏం పనిష్మెంట్ ఇస్తారు అంటున్నాడు. నేను చెప్పాను ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, రేపు మీరు ధైర్యంగా రండి అని చెప్పాను. అందరూ వచ్చారు, కూర్చున్నారు, వీడియో మీద పెట్టేశారు, అక్కడ స్క్రీన్ మీద అన్నీ పడుతూ ఉన్నాయి, అన్నీ చూస్తున్నారు. నేనేమని ప్రార్థన చేయటం మొదలు పెట్టానంటే, ప్రభా ఆ వేసేదాని గురించి వీడు నోరు తెరవకూడదు, వీడి నోరు మూయించు ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. నా పక్కనే నాకున్నటువంటి నా తర్వాత ఆఫీసర్, అతని పేరు మాధవరావు, అతను బొట్టు పెట్టుకొని ఉంటాడు. అయితే ఆయన నా పెదాల వైపు చూస్తున్నాడు, నేనేం మాట్లాడుతున్నాను అని నా పెదాల వైపు చూస్తున్నాడు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, నేనేమో ఆ స్క్రీన్ వైపు చూస్తూ దేవుడితోటి మాట్లాడుతున్నాను. అక్కడ నుంచి వేస్తున్నటువంటి ఆఫీసర్ అవన్నీ కూడా పడుతూ ఉన్నాయి. ఈ వచ్చినటువంటి కఠినమైనటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే సైలెంట్గా కూర్చొని చూస్తా ఉన్నాడు. ఏమైపోతుంది, ప్రోగ్రామ్ అంతా నడిచిపోతుంది, వాడు ఒక్క మాట మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమో ప్రార్థన చేస్తూ దేవునికి కొంత సమయం అయినాక ఇక స్తోత్రం చెప్పడం బిగించేస్తాను. ప్రభా నీకు స్తోత్రం, వాడు నోరు మూసావు, నీకు స్తోత్రం అని చెప్తున్నాను నేను. అయిపోయినాక ఇన్స్పెక్షన్ అయిపోయినాక బయటకు వచ్చినాక ఆఫీసర్స్ అందరూ అక్కడ చేరారు, మిగిలిన స్టాఫ్ అంతా అక్కడికి వచ్చారు. బిల్డింగ్ కింద వచ్చిన తర్వాత అతను ఏం చెప్తున్నాడంటే, సార్ ప్రార్థన చేశాడు, వీడి నోరు ముయ్యి అనేది నాకు వినపడింది, దేవుడు వాడి నోరు మూసాడు, మనందరం కాపాడబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను అడిగితే, ప్రభా ఈరోజు నేను ఎలాగ నడవాలి, ఈరోజు నన్ను ఎలాగ నడిపిస్తావు దేవా, ఇదిగో నా ముందు ఈ యొక్క టాస్క్, ఈ యొక్క పని ఉంది, ఈ పనిలో నేను ముందుకు వెళ్ళబోతున్నాను, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు గైడ్గా ఉండు, నాకు నువ్వు మార్గదర్శిగా ఉండు, నన్ను నడిపించేవాడిగా ఉండు అని నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు, నీ సంఘంలో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. చూడండి, ఈ హానోకు అంటే దేవునికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే, పిల్లలను అంటున్నాడు, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, రెండో పక్క ఏం చేస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. ఎన్ని రోజులు? 300 సంవత్సరాలు నడిచాడంట. నడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, హానోకు నువ్వు ఇంత కృతజ్ఞత కలిగి నాతో ఉన్నావు, ఇంత చక్కగా నాతో నడుస్తున్నావు, నువ్వు నాకు చాలా ఇష్టంగా ఉన్నావు, కాబట్టి నేను నిన్ను తీసుకొని వెళ్తాను, నాతో వచ్చేస్తావంటే, అయ్యయ్యో నా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారయ్యా, నా భార్య ఇంటి దగ్గర ఉందయ్యా, నేను సంపాదించిన ఆస్తి అంతా అక్కడ ఉందయ్యా, నీతో వస్తే వాళ్ళు అని అన్నాడా? ఏమనలేదు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీ ఇష్టం, నువ్వు ఇచ్చిన జీవితం ఇది, నువ్వు కాపాడిన జీవితం ఇది, నువ్వు ఆశీర్వదించిన జీవితం ఇది, కాబట్టి అయ్యా నీతో నేను నడుస్తా ఉన్నాను, నువ్వు తీసుకెళ్తానంటే వస్తానన్నాడు. దేవుడు ఏం చేశాడంట, హానోకుని తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆకలి లేదు, దప్పిక లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, అక్కడ నవ్వులు, కన్నీరు లేదు, రాగం లేదు, ముసలితనం లేదు, ఏముంది అక్కడ? ఆనందమే ఆనందం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు నువ్వు కూడా కానీ ఇలాగే కానీ దేవుడితోటి నడుస్తూ వస్తే కృతజ్ఞత కలిగి, దేవుడు నీ జీవితాన్ని కాపాడినందుకు, దేవుడు నీ జీవితాన్ని ఆదరించినందుకు, దేవుడు నిన్ను ఆశీర్వదించినందుకు, నువ్వు ఇలాగా నీ కుటుంబంతో కలిసి దేవునితో నడిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆ స్థలానికి తీసుకెళ్తాడు. హానోకు ఎక్కడున్నాడో అక్కడికి నిన్ను నన్ను తీసుకువెళ్తాడు. అందుకొరకు సంఘం ఏం చేయబడాలంటే
దావీదు ప్రార్థించినట్లుగా, అయ్యా నా కుటుంబం మొత్తం నీ మందిరంలో కనపడాలి. ఎక్కడ? నీ సన్నిధిలో కనపడాలి. నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు అని చెప్పాను. ఎందుకంటే దేవుని మందిరంలో చేస్తే, రాత్రి చెప్పాను 132వ కీర్తనలో దేవుడు కోరుకున్నటువంటి స్థలము మందిరం. మందిరము దేవుడు కోరుకున్నటువంటి స్థలం. ఈ స్థలానికి నువ్వు వస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను నిండారులుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నన్ను ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా బిడ్డలను ఆశీర్వదించాడు. కాబట్టి నేను ఇంత సంతోషంగా దేవుడు ఆశీర్వదిస్తాడని నీ ముందు నేను చెప్తాను. చూడండి, ఒకప్పుడు ఏం చేశాను నేను? తినడానికి భోజనం లేక 2 రోజులకు ఒకసారి భోజనం చేశాను. ఒకప్పుడు నేను ఎలాగంటే, నా కష్టాలు ఎలాగున్నాయంటే, ఒకరోజు నిమ్మకాయలు అమ్ముతున్నాను. అమ్ముతూ ఉంటే పక్క ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాను. ఆ బస్ దగ్గర ఆ బస్తా కిందకి వేసేటప్పుడు మూట ఊడిపోయింది. మూట ఊడిపోతే ఏమవుతాయి? కాయలన్నీ రోడ్డు మీద పడతాయి. రోడ్డు మీద పడితే కాయలన్నీ 4000 కాయలు రోడ్డు మీద పడిపోతే గోతాన్ని తీసుకొని, ప్రభువా నన్ను క్షమించు, నీకు స్తోత్రం అని ఒక్కొక్క కాయ వేస్తూ దేవుడి దగ్గర బ్రతిమాలుకున్నాను. బ్రతిమాలుకుంటే దేవుడు ఇప్పుడేం చేశాడు? అలాంటి ఊర్లు ఎన్నిటికో నన్ను అధికారం చేశాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవునితో నువ్వు నడుస్తానని చెప్పని కానీ నువ్వు ఒప్పుకుంటే ఏం చేస్తాడు? ఆ యొక్క హానోకుని పరలోకం తీసుకెళ్ళినటువంటి దేవుడు నిన్ను కూడా తీసుకెళ్తాడు. మన సంఘాన్ని అంతటిని కూడా తీసుకెళ్తాడు ఆయన. అందుకే ఆకాశ మండలం మీదకి రాబోతా ఉన్నాడు. రేపు ఆకాశానికి రాబోతా ఉన్నాడు యేసు ప్రభు. ఈరోజు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కోసం నువ్వు కనిపెట్టుకొని ఉన్నావని, యేసయ్య కొరకు కనిపెట్టుకొని యేసయ్యతో నడుస్తూ ఉన్నావని దేవుని దగ్గర కూర్చొని కుడి పార్శ్వంలో ఉండి నీ కోసం ప్రార్థన చేస్తున్నాడంట. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నామ్మా? అమ్మా, రోజు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్ది చేయలే లెగుస్తున్నాయి, కొంతమంది సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడద్దు, అందరూ చేయలేస్తాల. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరూ ప్రార్థన చేయాల. ప్రభా, నేను నీ సన్నిధిలో కనపడాలయ్యా. ప్రభా, నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా. కాబట్టి కృతజ్ఞత అంటే ఏంటంటే, కృతజ్ఞత అంటే తీసుకొచ్చి ఇవ్వటం ఒక్కటే కాదు. కృతజ్ఞత అంటే తీసుకొచ్చి దేవునికి ఇవ్వటం కృతజ్ఞత. అది ఒక్కటే కాదు, నీ జీవితంలో దేవునితో నడవటం కూడా కృతజ్ఞతే. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక వ్యక్తిని గురించి చెప్తాను. ఇంకొక వ్యక్తిని గురించి చెప్తాను. ఆ వ్యక్తి పేరు మీకు బాగా తెలుసు. ఎవరైనా? అబ్రహాం. అబ్రహాం అంటే అర్థం ఏంటి? జనములకు తండ్రి. జనములకు మల్టిట్యూడ్ ఆఫ్ ఫాదర్. జనములకు తండ్రి. చూడండి, ఈ తండ్రి ఎలాగున్నాడంటే, 99 సంవత్సరాలు వచ్చాయి. ఎంతమంది పిల్లలు అబ్రహాంకి అప్పుడు? 99 సంవత్సరాలు అప్పుడు అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? పెద్ద 0 ఉన్నారు. భార్య పిల్లలు పుట్ల. మరి జనములకు తండ్రి ఎట్టవుతాడు? ప్రభు ఏమో నువ్వు జనములకు తండ్రివి అని నీకు పేరు పెట్టాడు అబ్రహాం. ఆయన పేరు అంతకుముందు ఏం పేరు అంటే అబ్రాము. అబ్రాము అంటే గందరగోళం అని అర్థం. గందరగోళంగా ఉన్నటువంటి ఒకరిని తీసుకొచ్చి ఎంతమంది కంటే తండ్రి? జనాలకే తండ్రి అంట. అంతకుముందేమో గందరగోళం, ఇప్పుడు ఏంటంట? జనాలకి తండ్రిగా పెడతానన్న. ఏరి పిల్లలేరు కనపడదు. ఎందుకో తెలుసా? అబ్రహాము ఎక్కడికి వెళ్ళమన్నాడో కూడా తెలియలేదు. వెళ్ళు అంటే వెళ్తానంటున్నాడు, ఉండు అంటే ఉంటానంటున్నాడు, చెయ్యి అంటే చేస్తానంటున్నాడు. దేవుడికి పూర్తిగా లోబడ్డాడు. మరి నువ్వు నేను మనము అప్పటికి అబ్రహాం కోసం దేవుడు ఏమన్నా ప్రాణం పెట్టాడా? పెట్టు. అబ్రహాంకి ఏమన్నా ఇచ్చాడా? ఇవ్వాల. అబ్రహాంకి ఏమన్నా నిరీక్షణ ఉందా పరలోకం ఉంది అనేది? అప్పుడు లేదు.
ఏమీ లేదు. అది మనస్సాక్షి కాలం. మనసు ఎట్లా చెప్తే అట్లా వేయలేదు. అలాంటి కాలంలో దేవుడు నాకు మేలు చేస్తాడు అని చెప్పి ఒక గొప్ప నిరీక్షణ ఉంచినటువంటి వ్యక్తి ఈ యొక్క జన్మలకు తండ్రి అయినటువంటి అబ్రహాం. 99 సంవత్సరాలప్పుడు దేవుడి దగ్గర అబ్రహాం ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నేను నీకు పిల్లల్ని ఇస్తానని 75 సంవత్సరాలప్పుడు చెప్పా. 24 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పిల్లలు ఇవ్వలేదని నువ్వేమన్నా సనుగుతున్నావా? లేదయ్యా, చూడండి నీకు ఏదన్నా నేను సపోజ్ పాస్టర్ గారు మీకు రేపు ఏదన్నా ఇస్తానని చెప్పాడు, ఏమ్మా నీకే ఇస్తానని చెప్పాడు. ఇవ్వకపోతే ఏమంటావు? అయ్యో ఈ పాస్టర్ గారు చెప్పారు కానీ ఇవ్వడయ్యా, ఆయన ఇవ్వడయ్యా. లేదు, నీకు చెప్పకుండానే తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఏమంటావు? మా పాస్టర్ చాలా మంచోడు, నేను అడగకుండానే అన్ని తెచ్చిస్తాను. ఇక్కడ అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీకు పిల్లల్ని ఇస్తాను నేను. ఎంతమందిని? ఇసుక రేణువులంతా. లెక్క పెట్టగలమా? ఒక గుప్పిడి ఇసుక తీసుకొని లెక్క పెడతామమ్మా? లేదు. సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులంట. అంతమందిని ఇస్తానంటే అబ్రహాం అనుకుంటున్నాడు, ఏంద్ర దేవుడు ఇస్తానని ఇంకా ఇవ్వలేదేంది అని అనుకోట్లా. ఇస్తాడు 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 ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి అబద్ధం ఆడటానికి దేవుడు మనుషుడు కాదు. ఆయన నోటి నుంచి ఒక మాట నీకు చేస్తాను అంటే ఏం చేస్తాడు? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఇస్తాను అన్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అబ్రహాం 99 సంవత్సరాలు వస్తే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, అబ్రహమా నీలో ఇంకా చిన్న చిన్న నిందలు ఉన్నాయి. మనకు కూడా కొన్నిసార్లు దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసి నీకు నేను ఇది ఇవ్వబోతున్నాను అంటాడు. అప్పుడు మనం ఇస్తాడు అని చెప్పని అనుకుంటాం. అయితే కొద్దిగా లోపాలు ఉంటాయి మనకు. సంఘం కూడా ఎదురు చూస్తూ ఉంది. నేను అనుకున్నాను పాస్టర్ గారితో పొద్దున మాట్లాడుతుంటే, అన్న ఎప్పుడు మారుస్తున్నారంటే ఏమన్నంటే దేవుడు ఇస్తాడు, మేము మారుస్తాం. ఏంటంటే దేవుడు ఇస్తాడట, ఇది మారుస్తాడు, ఇస్తాడని చెప్తున్నాడు. అయితే సంఘం ఏం చేయబడాలంటే ఈ ఇవ్వటానికి ఏదో ఆటంకం ఉంటుంది అనుకోండి. ఇవ్వాలని ఉన్నాడు. ఇక్కడ బెస్లేలు ఉన్నాడు, మార్నింగ్ లేవగానే కాఫీ, మళ్ళా వాటర్, మరలా కాఫీ, మరలా నీళ్లు అన్ని తెచ్చేస్తున్నాడు. నేనేమో ఒక పెన్ ఇద్దామని చెప్పుకొని జేబు చూసుకున్నాను. నా జేబులో పెన్ ఇక్కడ ఉందో లేదో నాకు కాని రావట్లేదు, కానీ నా జేబులో ఉన్నాయి పెన్నులు, అవి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఇంకొకటి ఏదన్నా మంచి చేస్తే ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. బాబోయేటప్పటికి ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాడు. దేవుడు కూడా నీకు కూడా ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాడు, రెడీగా ఉందని అంటున్నాడు. అయితే మనం ఏంటంటే కొంచెం అశ్రద్ధ, కొంచెం లోపాలు ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల దేవుడు ఇవ్వటానికి రెడీ చేశాడు, కానీ తీసుకోవటానికి నువ్వు రెడీగా ఉండాలి, తీసుకోవటానికి రెడీగా ఉండాలి. అబ్రహాం అలాగే ఉన్నాడు. దేవుడు చెప్పాడు నువ్వు రెడీగా ఉన్నాను, కానీ అబ్రహాం రెడీగా ఉన్నాడు. ఒక కొడుకుని ఇచ్చాడు, చక్కగా 8 సంవత్సరాలు పెంచాడు. పెంచి వాడు బాగా అబ్రహాం ఆడుకున్నాడు. ఉన్నట్టుండి దేవుడు ఒకరోజు అన్నాడు, అబ్రహామా నీ కొడుకుని తెచ్చి నాకు బలి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనమేమంటాం? ఏమ్మా ఏది చెప్పావు? మనమైతే ఇవ్వం. ఎందుకు? నా ముద్దులు కొడుకు పుట్టక 100 సంవత్సరాలకు పుట్టాడు, నేను ఎట్టిస్తానయ్యా, మళ్ళీ పుడతాడో పుట్టడో నాకు తెలియదు, కాబట్టి నేను ఇవ్వను అని చెప్పంటాం. కానీ అబ్రహాం అన్నాడు, అలాగే ప్రభువా. ఏమన్నాడు? అలాగే ప్రభువా అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని, గాడిదని తీసుకొని, కట్టెలు తీసుకొని, అగ్గిపెట్టి తీసుకొని, కత్తి తీసుకొని బయలుదేరాడు. కొంత దూరం పోయిన తర్వాత ఆయనతో వచ్చిన వాళ్ళు అన్నాడు, రే మీరు ఇక్కడ ఆగండి, నేను నా కొడుకు పోయి అక్కడ ఆరాధన చేసి వస్తాం, అంటే దేవుడికి సమర్పణ చేసి వస్తాం. ఏంటన్నాడు? ఏమన్నాడు? నేను పోయి అక్కడికి పోయి నేను వస్తానంటలా, మేము వెళ్ళి ఏమన్నాడు? మేము వెళ్ళి వస్తాం అంటే అక్కడ పోయిన కొడుకుని ఏం చేయాలి? బలి అర్పించాలి.
అమ్మా అక్కడికి పోయి ఏం చేయాలి, అబ్రహాం ఏం చేయాలి, కొడుకుని బలి అర్పించాలి. కానీ ఏమని చెప్తున్నాడు, మేము వెళ్ళి అక్కడికి పోయి వస్తాం అంటే. ఇక్కడ చూడండి అబ్రహాంకి ఎంత గొప్ప నమ్మకం ఉందో. అబ్రహాము దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వాడు. అబ్రహాము దేవుడు ఏదైతే నాకు కావాలని అడుగుతున్నాడో, లేదు లేదయ్యా నేను ఇవ్వను అన్నట్లా. సపోజ్ ఆ బుడ్డోడికి ఒక చాక్లెట్ ఇచ్చాను అనుకోండి, ఇచ్చింది ఎవరు చాక్లెట్? నేనే. వాడి దగ్గర చేయి పెట్టి నాకు చాక్లెట్ ఇవ్వు అంటే ఏమంటాడు వాడు? ఆహా అంటాడు కదా, మన స్వభావం ఇది. కానీ అబ్రహాము ఏమన్నాడు, నువ్వు నాయనా నాకు పిల్లోడిని ఇచ్చావు, నువ్వు అడుగుతున్నావుగా తీసుకో అంటున్నాడు. దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలనుకున్నాడు, దేవుడికి తిరిగి ఇవ్వటం. కృతజ్ఞత అంటే ఏంటంటే, కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి దేవుడికి ఇవ్వటం. దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి దేవుడికి ఇవ్వటాన్ని ఏమంటాం అంటే కృతజ్ఞత అంటాం. సపోజ్ కూలికి వెళ్ళాం, 500 వచ్చాయి. 500 వచ్చాయి. 500 మన జేబులోనే పెట్టుకోవాలా? ఏమ్మా 500 మన జేబులోనే పెట్టుకుంటే మనం ఏమవుతాం? దేవుడి దగ్గర దొంగ అవుతాం కదా. ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలా? దానిలో దేవుడు ఎంత అడిగాడు? 100 అడిగాడు, 500 అడిగాడా? 500 అడిగాడమ్మా నిన్ను. ఎంత అడిగాడు? అందులో 10వ భాగం అన్నాడు. అంటే ఎంత? 50 రూపాయలు. ఎంత ఇవ్వమన్నాడు? 50 రూపాయలు ఇవ్వమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఇట్లా పెట్టేసి 500 జేబులో పెట్టుకొని అక్కడక్కడ లెక్కేస్తాం. ఇట్లా మీరందరికి మంచి నేర్పరితనం ఉందో లేదో కానీ నాకు మంచి నేర్పరితనం ఉంది. ఇందులో 1,00,000 రూపాయలు పెడితే నేను 2,000 కావాలంటే 2,000 వస్తాయి జేబులో నుంచి. ఇట్లాగా 1000 కావాలంటే 1000 వస్తాయి, 500 కావాలంటే 500 వస్తాయి. అలాగే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జేబులో పెట్టుకొని 50 రూపాయలు తీయాల్సి ఉంటే ఇలాగని 10 రూపాయలు తీసి టప్పుకుని 10 రూపాయలు వేసిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏం చేస్తున్నాం మనం? దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నాం. దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నాం, దొంగిలిస్తున్నాం. అందుకనే అన్నారు, దేవుడు అన్నాడు మలాకి గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను మీకు ఇచ్చాను కదా, మీకు ఇచ్చిన దానిలో మీరు నా దగ్గర దొంగతనం చేశారు. అలా కాకుండా నువ్వు ఈ 500లో 50 రూపాయలు చేసి దేవునికి ఇచ్చావు అనుకో, ఏమన్నాడు? నన్ను శోధించు, నన్ను అడుగు, నువ్వు నన్ను అడిగితే ఏం చేస్తానన్నాడు? ఆకాశపు వాకిన్లు విప్పి విస్తారమైన సంపద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నాకున్నటువంటి జీవితంలో నేను బిలీవర్గా మీకులాగా ముందు కూర్చొని ఉన్నప్పుడు నా జీతం ఎంత వచ్చేదంటే ఆ రోజుల్లో 10,000 వచ్చేది. 10,000 వస్తే నేను ఎంత ఇవ్వాలి దేవునికి అన్నా? 1000 రూపాయలు. నేను ఎంత తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చేవాడిని తెలుసా? జీతం తీసుకోగానే మా భార్య దగ్గరకు తీసుకెళ్ళి ఇవ్వటమో, మా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళి ఇవ్వటమో కాదు, నేరుగా సేవకుల దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు సేవకుల దగ్గరికి వచ్చి వాళ్ళ చేతిలో 2,000 రూపాయలు పెట్టేవాళ్ళు. అంటే ఎంత శాతం పెడుతున్నాను? 20%. ఇంకొక 1000 రూపాయలు తీసి వాళ్ళ చేతిలోనే పెట్టేవాళ్ళు. దేనికో తెలుసా? సండే స్కూల్ సేవ. అంటే మొత్తం ఎంత పెట్టాను? 30%. ప్రతి నెల జీతం తీసుకోగానే నా అప్పులు అక్కడ ఉన్నని, నా భార్య పిల్లలు అక్కడ ఉన్నని, మా అమ్మ మా నాన్న అక్కడ ఉన్నని, మా అన్నయ్య మా చెల్లి అక్కడ ఉన్నని. కానీ ముందు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాను? నా సేవకుల దగ్గరికి వెళ్తున్నాను. నా సేవకుల దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిన రాబడిలో నుంచి తీసి ముందు వాళ్ళ చేతికి. నాకు ఉద్యోగం రాకముందు నేను కాయలు అమ్మితే రోజుకు నాకు 600-700 రూపాయలు వచ్చాయి. ఆ అద్దంకి నుంచి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళి పోతానే సంఖలో సంచి ఉండేది, ఆ పోతాం సంచి, మెడలో టవల్ ఉండేది. ఈ టవల్ ఇట్లా భుజాన్ని వేసుకొని ఈ సంఖలో ఇది పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పోయి, అయ్యా ఈరోజు 600 వచ్చాయి, ఇవిగో 60 రూపాయలు. అక్క ఈరోజు 700 వచ్చాయి, ఇవిగో 70 రూపాయలు అని వాళ్ళకి ఇచ్చిపోయేవాడు. మరి 60 రూపాయలు, 70 రూపాయలు, 1000 రూపాయలు, 2,000, 3,000 ఇచ్చినందుకు దేవుడు ఈరోజు నాకు ఎంత ఇచ్చాడు?
నా జీతం చిన్నదన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దగ్గరగా 1,80,000 రూపాయలు నా జీతం ఇస్తాను. ఒక సంవత్సరానికి 20 లక్షల దాకా నా జీతం ఇస్తాను. కానీ మేమేం చేస్తాం తెలుసా? మాకు వచ్చిన దానిలో ఖచ్చితంగా దేవునికి ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెట్టాలి. మా చేతుల్లో లేకపోయినా సరే దేవుడు పని చేయడానికి ఏం చేస్తాం తెలుసా? పోయేసి డబ్బు తీసుకొచ్చి ముందు దేవుడికి పని చేస్తాం. ఇదిగో రేపు మీటింగ్స్ ఉన్నాయి, ఇదిగో ఇవి రేపు మీటింగ్స్ ఉన్నాయి. 3, 4, 5 తేదీల్లో మీటింగ్స్ ఉన్నాయి బాబురావు పాస్టర్ గారు చర్చిలో. ఈ మీటింగ్స్ ఉంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఎంతో తెలుసా? నిన్న ఫ్లెక్సీలు దానికి కడతాం, రాడ్లు అటు చేపించడానికి కూడా డబ్బులు లేవు. నిన్న ఉదయకాలంలో మేమిద్దరం వాకింగ్ పోయి మొన్న ఉంటే ఈ తయారు చేయించాలి అనుకుంటే వాళ్ళు వచ్చారు. తయారు చేయండి ఎంత అంటే 5,500 అయ్యా ఖర్చు అవుతానని. ఎంతో కొంతకు చేయండి, మా దగ్గర లేవు అని చెప్పారు. నిన్న వచ్చి చేసిపోయారు. పొద్దున కూర్చొని మాట్లాడుతున్నాం, ఫ్లెక్సీలకి ఎంత అవుతుంది, తర్వాత భోజనాలకి ఎంత అవుతుంది, తర్వాత చైర్స్కి ఎంత అవుతుంది, అన్నీ లెక్కేసుకుంటుంటే ఒక 70,000 కావాలి. ఎంత ఉన్నాయి జేబులో? లేవు. అంటే ఎలా ఉన్నామంటే మేము దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో, దేవుని కొరకు ఇచ్చే విషయంలో, దేవుని పనికి ఎలాగా మనం ఒక కట్టిపుల్లలో పక్కన కింద పడేటువంటి చెట్టుకి కట్టిపుల్ల ఎంత బలం ఉంటుందన్నా? చిన్న పుల్ల ఒకటి తీసుకొచ్చి ఇక్కడ బాతాం. గులాబీ చెట్టు ఉంది, గాలి కొంగి పడిపోతుంది. దాని పక్కన ఒక పుల్ల బాతాం, ఒక తాడు కట్టాం. గులాబీ చెట్టు ఎట్లుంటుంది? పైకి ఉంటుంది. పైన పూసిన పూలు ఎట్లా ఉంటాయి? అందంగా ఉంటాయి. ఇప్పుడు పుల్ల గొప్పదా, చెట్టు గొప్పదా? చెట్టు గొప్పది. కానీ చెట్టుకు అందం ఎవరు తెచ్చారు? పుల్ల తెచ్చారు. నువ్వే ఆ పుల్ల. సంఘానికి మహిమ తీసుకురావాల్సింది ఎవరు? ఆ చెట్టు ఏమన్నా పూసిందా? ఊహించిన వాడు దేవుడు సంఘాన్ని బలపరచాలనుకుంటున్నాడు. దేవుడు సంఘాన్ని మధురమైనదిగా ఉంచాలని చూపుతున్నాడు. అందంగా అనేక మంది జీవితాలు ఆకర్షించబడాలని చూస్తున్నాడు. అయితే చెట్టు ఊగిపోతుంది. చెట్టు ఊగిపోతే ఇప్పుడు చెట్టును పైకి లేపాల్సిన బాధ్యత ఎవరిది? పుల్లదే. నువ్వే ఆ పుల్లవే. కాబట్టి నువ్వేం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ అబ్రహాము దేవుడిచ్చాడు కొడుకుని. దేవుడిని తీసుకొచ్చి ఆ కొడుకుని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వబోతున్నాడు? దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవునికి ఇవ్వబోతుంటే దేవుడు అన్నాడు, అబ్రహాము ఆగాగు. ఏమన్నాడు? ఆగాగు, నీకున్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు తెచ్చిస్తానికి నా కాడికి వచ్చావే, దీన్ని బట్టి నా పట్ల నీకు ఎంత కృతజ్ఞత ఉందో నాకు తెలిసింది. నీ కుమారుని తీసుకొని నువ్వు వెళ్ళిపో, నీ కుమారునికి నేను విసుగు రేణువులంత సంతానాన్ని ఇస్తాను. చూడండి, అబ్రహాం కొడుకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. యాకోబుకి ఎంతమంది పుట్టారు? 12 మంది పుట్టారు. ఆ తర్వాత ఇప్పుడున్న జనాభా అంతా ఎవరు? ఆ జనాభాని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు చిన్నదానివే, నీకున్న డబ్బు కొంచెమే, నీకున్న కుటుంబం చిన్నదే, నీ జీవితం చాలా చిన్నదే. కానీ ఈ చిన్న జీవితంలో, ఈ కొద్ది సంపాదనలో, ఈ కొద్ది కుటుంబంలో నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే, చూడండి ఆ సారేపతి విధవరాలు దగ్గర ఎంత పిండి ఉందంట? 2 అప్పాలు. ఎంత నూనె ఉందంట? బుడ్డిలో కొంచెం నూనె ఉందంట. ఏమన్నాడు సావుకుడు? ఏమన్నాడు? ఏలియా వచ్చి ఏమన్నాడు? ఏమమ్మా ముందు పోయి నాకు ఒక అప్పం తీసుకురమ్మా అన్నాడు. అయ్యయ్యో నా కొడుకు చస్తాంరా నాయన అన్నది. కాదు నువ్వు తీసుకురంటే మనసు మార్చుకొని తెచ్చి ఇచ్చింది. కరువులో ఏం చేసిందంట ఆమంతా? అందరూ ఆకలి కలముటిస్తుంటే ఈమె బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, ఆ పిండి పిసుకు తొట్టిలో పిండి తక్కువ కాలేదు. కరువు అంతా కాపాడు. దేవుడికి ఇచ్చి మోసపోయినోడు ఎవడు కూడా లేడు. నేను దేవుడికి అంతా పెట్టి నేను ఈ గతి పెట్టానయ్యా అన్నవాడు ఎవడు లేడు. దేవుడికి ఇచ్చిన తర్వాత ఆశీర్వాదమే కానీ నాశనము రాదు. ఉదాహరణ మేమే. నేను మందిరం కట్టాలని చెప్పని దేవుడు నాతో చెప్పినప్పుడు వెళ్ళేసి ఒక 10 లక్షలు అప్పు చేశాను. ఒక నెలకి 22,500 రూపాయలు ఖర్చు అవుతాయి నా జీతంలో. ఒక నెలకి 22,500 ఖర్చు అవుతాయి. కట్ అయిపోతుంది. అంత కట్ అయిన తర్వాతే జీతం వచ్చింది. అయినా మేము బ్రతకలేదా?
అమ్మా మేము బ్రతకట్లేదా? బ్రతుకుతున్నాం. 18 లక్షలు పెట్టి కొడుకుని ఒకసారిగా జర్మనీ పంపించాలంటే చేతిలో ₹1 లేకుండానే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, అన్ని వచ్చేసాయి, పంపించేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా అన్నయ్య అన్నాడు, ఒరే నీకు పిల్ల ఉంది, నువ్వేమో లక్షలు లక్షలు తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నావు దేవుడని, నీ పిల్లలు ఎక్కరా అన్నాడు. నేను చెప్పాను, దేవుడు నాకు ఇంతకంటే రెట్టింపు ఇస్తాను అన్నాడు. నా కొడుకు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ చేరాలి. మెడ్రాస్ తీసుకువెళ్ళాను, కాలేజీలో యూనివర్సిటీలో చేర్పించడానికి. 4 సంవత్సరాలకి 16 లక్షలు అవుతుంది. 4 సంవత్సరాలకి 16 లక్షలు అవుతుంది. నా కొడుకు సర్టిఫికేట్లు చూశారు, వాడు ర్యాంక్ చూశారు. ఆ కరస్పాండెంట్ నేనేం అడగలేదు, నేనేం అడగకుండా సార్ మీ అబ్బాయికి 75% కన్సెషన్ ఇస్తున్నాం అని. 4 సంవత్సరాలకి ఎంత అవుతుందో తెలుసా? 5,35,000. ఎంత కట్టాలి? 16 లక్షలు. కట్టింది ఎంత? 5,35,000. అంటే 16 లక్షలు 5,35,000 తీసేస్తే ఇంకెంత ఉంది? 10,65,000. నేను ఎంత మందిరానికి ఖర్చు పెట్టింది? 10 లక్షలు అప్పు తీసుకుంది. ఎంత మిగిలింది? 10,65,000 మిగిలింది. అంటే వడ్డీ కూడా వచ్చిందా రాలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అంతే. నా దగ్గర అదే చెప్పాను కదా ఇందాక, నా దగ్గర ఒక కూతురు పెరిగిందని. ఆ కూతురుకు ఒక కొడుకున్నాడు జైలు అని. వాళ్ళు ఇప్పుడు ఆ అబ్బాయి లారీ డ్రైవర్ గా ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గర నమ్మకంగా ఉండి దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చి మందిరం యొక్క పనుల్లో ప్రతి పనిలో సహాయకుడిగా ఉన్నాడు. లారీ డ్రైవర్ ఈ రోజు ఎవరయ్యారో తెలుసా? ఇస్రో అని చెప్పుని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఆయన ఒక ట్రక్, పెద్ద పెద్ద రాకెట్లను తోలేటువంటి లారీకి డ్రైవర్ అయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఆడికి కొడుకున్నాడు ఇంతోడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మిచ్చినటువంటి ₹5 ఇస్తే ₹2 కొనుక్కొని ₹3 అందులో వేస్తాడు. ఎవరి ఈ డబ్బులు అంటే తాతయ్య. ఎవరి అంట డబ్బులు? తాతయ్య అంట. వాడికి తెలిసిన తాతను నేను, నాకు తెలిసిన తాత ఎవరు? ప్రభు. వాడిచ్చిన డబ్బులు ఆ ఉండి పగలు కొట్టి ప్రతిసారి వాడి కొరకు దేవుడు మందిరంలో ఒక వస్తువు కొనిపెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రే దేవుని బిడ్డలారా, అందుకనే కృతజ్ఞత అంటే ఏంటంటే దేవుడిచ్చిన దానికి తిరిగి చెల్లించటం. అంటే నీ జీవితానికి దేవుడిచ్చాడు, నీకు బ్రతుకిచ్చాడు దేవుడు. నీ బ్రతుకుని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. నీ బ్రతుకుని దేవుడికి ఇవ్వాలి. నీ సంపాదనని దేవుడికి ఇవ్వాలి. నీ కుటుంబాన్ని దేవుడికి ఇవ్వాలి. నీ పిల్లలని, నీకు వచ్చే రాబడిని, నీకు వచ్చే ప్రథమ ఫలాన్ని ఏం చేయాలా? దేవునికి చేయాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అబ్రహాంని ఎంతగా ఆశీర్వదించాడు. అబ్రహాంని ఎంతగా ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, అయినా కానీ దేవుని నమ్మొచ్చాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా, ఇందు మూలంగా నువ్వు నా యందు భయభక్తులు గలవాడు అని నేను గుర్తిరిగాను. అందుకని అసలు దేవుడు అడ్రస్ చెప్పండి. దేవుడు అడ్రస్ ఏందమ్మా? పలుకూరు. ఏ చర్చ్ అన్నా? ఆల్మైటీ గాడ్ చర్చ అమ్మా. దేవుడు అడ్రస్ ఏంటి? అబ్రహాము దేవుడును. చూడండి ఎంతగా పెట్టుకున్నాడంటే కృతజ్ఞత కలిగినటువంటి వాడి పేరు చెప్పుకుంటున్నాడు దేవుడు. నిన్ను కూడా ఎవరైనా వచ్చి అడిగితే ఎవరి కూతురు అంటే ఏం పేరు చెప్తావు? మీ నాన్న కూతురు పేరు కదా. ఇప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, దేవుడు తయారు చేసిన మనిషి పేరు చెప్పుకున్నాడు. నువ్వెవరయ్యా అంటే నేను అబ్రహాము దేవుడిని. ఎందుకంటే అబ్రహాము కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. సంఘంలో చేర్చబడినటువంటి నీవు కూడా ఎలాగుండాలా? దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటారో నీ పిల్లల పిల్లల పిల్లలు ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీ పిల్లలకి చూడు, దేవుడు అన్నాడు అబ్రహాం తోటి, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నువ్వెవరిని శపిస్తావో వాళ్ళని నేను శపిస్తాను. అంటే ఒకరికి ఆశీర్వాదానికి కారణం ఎవరయ్యాడు? అబ్రహాం అయ్యాడు. నీ మూలంగా నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. నీ మూలంగా నీ సంతానం ఆశీర్వదింపబడాలి. నీ మూలంగా నీ రక్త సంబంధికులు ఆశీర్వదింపబడాలి.
నీ మూలంగా నీ గ్రామం ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి కృతజ్ఞత అంటే ఏంటంటే, ఒకటి దేవునితో నడవటం, కృతజ్ఞత అంటే రెండోది దేవునికి, దేవుడిచ్చింది దేవునికి చెల్లించు, విధేయత చూపడం, విధేయత అమ్మా, విధేయత చూపడం. మరి ఇంకొక విషయం చెప్తాను. టైం అయిందా? లేదు కదా? ఓకే. అట్టయితే అమ్మ ఈ సెషన్ మొత్తం నాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని గంటల దాకా కూర్చున్నాం? ఓపుకుందమ్మా 3 గంటల దాకా. ఓకే, నేను రెడీ. నేను తెల్లారిన దాకా నుంచుంటాను, నాకు అలవాటే. సరే, ఇంకొకటి ఏంటంటే, మనం మొట్టమొదటిగా హానోకు అంటే పేరు పెట్టబడిన హానోకు అంటే ఏమని చెప్పాను నేను? ప్రతిష్ట, అర్పణ, కాన్సిక్రేషన్ అంట. అర్పణ అమ్మా, డెడికేషన్ లేకుంటే కాన్సిక్రేషన్ అంట. అర్పణ లేకుంటే ప్రతిష్ట లేక అప్పగించుకొనటం అని అర్థం. ఆయన అప్పగించుకున్నాడు కదా. అప్పగించుకొని దేవుడితో నడిచి ఏం చేశాడు? దేవుడితోటే పైకి వెళ్ళాడు. రెండో వ్యక్తి అబ్రహాం వచ్చాడు మన ముందుకి. అబ్రహాం అంటే జనులకు తండ్రి కదా, ఫాదర్ ఆఫ్ మల్టిపుల్స్ అని చెప్పాం కదా. ఈయన ఏం చేశాడు? విశ్వాసంతో విధేయత చూపుతూ దేవుడు ఒక్కగానొక్క కొడుకునిస్తే ఆ కొడుకుని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు? దేవునికే ఇస్తున్నాడు. కాబట్టి గొప్ప విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మూడవ వ్యక్తిని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత చూపినటువంటి మూడో వ్యక్తి పేరు ఏం పేరంటే నోవాహు అని అర్థం. నోవాహు మూడో వ్యక్తి పేరు ఏం పేరు? నోవాహు. మీకు తెలుసు కదా, అందరికి తెలుసు కదా, నోవాహు కూడా తెలుసు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నోవాహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం, రెస్ట్ అని అర్థం. నోవాహు అంటే నెమ్మది. అంటే చూడండి, దేవుడు మనుషుల్ని ఎలాగ తయారు చేశాడు? అమ్మ ఎవరు చెప్పారు? మట్టి నుంచి. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగ రాస్తుందంటే మ్యాన్ మేడ్ ఫ్రమ్ ద డస్ట్ అని. మ్యాన్ మేడ్ ఫ్రమ్ ద డస్ట్, ధూళి నుంచి. ధూళికి రూపం ఉందా? లారీ వెళ్తుంది అనుకోండి, ట్రాక్టర్ వెళ్తుంది అనుకోండి, మళ్ళీ ఏం లెక్కిస్తుంది? దుమ్ము. అదే ధూళి అంటే దుమ్మే. ఆ మట్టి కణాలన్నీ కూడా పైకి లేచి అలాగ పడిపోతాయి. అలాంటి ఆకారం లేనటువంటి వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? నిన్ను భూమి మీద ఒక్కరోజు కూడా తెచ్చుకో ముందే, అసలు మనిషే లేనప్పుడు ఏమన్నాడు? మన పోలిక చొప్పున మన స్వరూపమునందు నరులను చేయదు. అంటే దేవుడి స్వరూపం, దేవుడి పోలిక. ఏంటి దేవుడు? అమ్మ పోలిక అంటే ఏంటిరా? పోలిక అంటే ఏంటి? ఇగో ఈ బెసలేలు పుట్టాడు, వీళ్ళ తాత వచ్చి చెప్పాడు, మరి వీడంతా కూడా ఈ లబ్బ పోలిక ఉందరా అని అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? వీళ్ళ నాన్న ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో ఉందని చెప్పాడు. కానీ దేవుడు అన్నాడు స్వరూపం అంటే రూపం కదా, మరి పోలిక అంటే క్వాలిటీ అని, లక్షణము అని అర్థం. ఏంటి దేవుడు పోలికలు ఏంటి? దేవునికి ఉన్న పోలిక ఏంటి? దేవుడు పోలిక ఏంటి తెలుసా? దేవుడు పోలిక ఏంటంటే మొదటిది ఆయనకున్న లక్షణం నీతి. రెండవది ఆయనకున్న పోలిక పరిశుద్ధత. మూడవది ఆయనకున్నటువంటి పోలిక యథార్థత. ఏంటి? మొదటిది నీతి, 2 పరిశుద్ధత, 3 యథార్థత. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, నేను ఈ 3 చెప్తాను. చూడు, మనిషిని దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? మనిషిని లేకుంటే సపోజ్ ఈ అక్క ఉన్నది, నన్ను తిడుతుంది ఇప్పుడు, లేకుంటే నన్ను కొడుతుంది. ఎందుకు కొడుతుంది? నాలో నీతి పోయినందుకు. ఒరే నీతి మాలినోడా అంటుంది. నేను నీతిని కోల్పోయినందుకు కర్ర తీసుకొని కొడుతుంది. ఒక మనిషే
నీతిని తప్పినప్పుడు తిడుతూ కొడుతూ ఉంటే ఆ మనిషిని తయారు చేసిన దేవుడికి ఎంత బాధ ఉంటుంది. నీకు రూపాన్ని ఇచ్చానే, నీ ముక్కులో గాలి ఊది నీకు ప్రాణాన్ని పెట్టానే, నిన్ను రోజు నువ్వు అడగకుండానే రాత్రి చెప్పినట్టుగా గంటకి 2000 3000 ఆక్సిజన్ ముక్కులో పెట్టి గాలినిచ్చిదన్న, అలా కాకుండా ప్రతిరోజు నీకు వాయువుని ఇస్తున్నానే, ఇన్ని నీకు చేస్తుంటే నువ్వు నేను చెప్పిన మాట వినకుండా పోతున్నావు, నా నీతిలో లేకుండా ఉన్నావు, నీతి మాలి వాడా అని చెప్పని దేవుడు కొట్టడా? దేవుడికి కోపం రాదా? వస్తుంది. అందుకే నీతి అంటే దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటే నీతి తప్పినవాడు. దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటే పరిశుద్ధతలో లేనివాడిని. దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటే యథార్థతను కోల్పోయినటువంటి వాడిని కదా. అయితే మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వ ఏం చేశారు? నీతిని కోల్పోయారు, పరిశుద్ధతని కోల్పోయారు, యథార్థతని కోల్పోయారు. ఏం నేర్చుకున్నారు? నటించడం నేర్చుకున్నారు. ఏం చేశారు? బట్టలకు ఏం కట్టుకున్నారు? ఆకులు కట్టుకున్నారు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? ఎండిపోవా? పొలాలు పట్టుకుంటే చిరిగిపోవా? కప్పుకుంటే కట్టుకుంటే ఉంటాయా? లేదు. నటన కూడా అంతే. సంఘంలో మనం నటించే వారంగా ఉండకూడదు. సంఘంలో చాలా మంది తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఈ అన్న కూర్చున్నారంటే ఈ అన్నకు సాటు చేసుకొని కూర్చుంటా, నేను ఇట్లా కూర్చుంటా. ఎందుకు? నేను కాన్ రాకూడదు. ఎవరు ధైర్యంగా కూర్చుంటారు? ఇప్పుడు అన్న ఉన్నాడు ఇక్కడ, ధైర్యంగా ముందు కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? లోపం లేకపోతే ధైర్యంగా ముందు కూర్చుంటావు. లోపం ఉంటే ఎక్కడ కూర్చుంటావు? దాక్కొని కూర్చుంటావు. ఇక్కడ కూడా అవ్వాదం చేసిన పాపం వల్ల వాళ్ళు దాక్కున్నారు. అయితే ఈ లక్షణాలు వచ్చేసాయి పిల్లలకి, వీళ్ళు పోలికలు వచ్చాయి. వీళ్ళు ఏదైతే లోపంలో ఉన్నారో అయ్యే లోపాలు వచ్చాయి. అప్పుడు దేవుడు అంట పిల్లలను చూశాడు. భూమి మీద ఉన్న వాళ్ళని చూస్తే భూమి మీద అంతా నరులు ఎట్ట అయిపోయారంట? చెడిపోయి ఉన్నారంట. చెడిపోయి ఉంటే దేవుడికి బాధేస్తుంది. అయ్యో వీళ్ళని అసలు ఎందుకు చేశాను, ఎందుకు కన్నాను రా బాబు, అవి ఇది కనకపోయినా బాగుందని చెప్పి మనం అనుకుంటున్నా కొన్నిసార్లు పిల్లలను బట్టి. అలాగే దేవుడు కూడా బాధపడతా ఉంటే ఒక వ్యక్తి కనపడ్డాడట, ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడట. ఎతికాడట దేవుడు భూమి అంతా. ఎతికితే ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి పేరేం పేరంటే నోవాహు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు అంటే అర్థం ఏం చెప్పాను? నెమ్మది, రెస్ట్. అప్పుడు దేవుడు మనసట, అమ్మయ్యా ఇంతమందిని ఎతికితే ఒక్కడు కనపడ్డాడు, చాలు నాకోడు. సంఘం ఉంది, ఇలాగ సంఘం ఉంది. ప్రపంచంలో ఎంతో మంది జనాలు ఉన్నారు కదా. ఈ గ్రామంలో కూడా దాదాపు 400 ఉన్నారా? 400 మంది ఉంటారా? 400 మంది ఉన్నారు కదా. ఇక్కడ 40 మంది ఎందుకున్నారు? 10వ వంతు దశం భాగం ఇచ్చాడు దేవుడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. దశం భాగం మీరు దేవుడికి దశం భాగం కదా. అయితే దేవుడు మిమ్మల్ని ఎందుకు కోరుకున్నాడంటే నిన్ను బట్టి దేవుడు నెమ్మది పొందాలనుకుంటున్నాడు. నిన్ను బట్టి దేవుడు విశ్రాంతి పొందాలనుకుంటున్నాడు. నిన్ను బట్టి దేవుడు తన పనిని జరిగించుకోవాలనుకుంటున్నాడు. ఈ స్థలంలో ఒక మందిరం, ఈ స్థలంలో ఒక సేవకుడు, ఈ స్థలంలో అనేక మంది మారు మనసు పొందటానికి, అనేక మంది తమ పాపాలను కడుక్కోవటానికి, అనేక మంది తమ అవసరాల కొరకు ప్రార్థించటానికి, అనేక మంది రోగులు బాగుపడటానికి, అనేక దయ్యాలు ఆ వ్యక్తులను వదిలి వెళ్ళిపోవటానికి, వారు బాగుపడటానికి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పరిచాడు. ఆ స్థలంలో నిన్ను ఒక సాధనంగా పెట్టాడు. దీని కొరకు నువ్వు ఒక సాధనంగా మారాలి. సంఘం కొరకు నువ్వు ఎలాగా ఉండాలంటే స్తంభం లాగా నిలబడాలి. సంఘానికి నువ్వు ఒక స్తంభం కావాలి. అందుకొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చూడండి, నోవాహుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నోవాహుతో చెప్పాడు, నోవాహు నేను ఇదిగో ఈ లోకం అంతా తిరిగానయ్యా, అందరూ చెడిపోయారు, నువ్వు అక్కడివే నా దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డావు, నువ్వే నా దృష్టికి పరిశుద్ధతను కలిగిన వ్యక్తిగా ఉన్నావు, నా మనసుకు నెమ్మది దయచేశావు. కాబట్టి నువ్వు ఒక ఓడ కట్టుకో. ఏమన్నాడు? ఒక ఓడ కట్టుకో. ఆ ఓడలోకి నీ భార్య, నీ 3 కొడుకులు, నీ 3 కోడల్ని, అలాగే ప్రతి జంతువుల నుంచి మంచి వాటిని తీసుకుని వాటిని కట్టు. భూమి మీద నేను ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతాను. 40 రాత్రులు 40 పగళ్ళు ఏం కురవబోతుంది?
వర్షం కురవబోతుంది. అప్పుడు దాకా భూమి మీద వర్షం కురవల. అప్పుడు దాకా భూమి మీద వర్షం లేదు, కానీ మొట్టమొదటిసారిగా వర్షం పడబోతుంది అని చెప్తే నోవహు అన్నాడు, సరే ప్రభా. ఏమన్నాడు? సరే ప్రభా. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి దేవుడు పని చేయటానికి వెనకాడడు. కృతజ్ఞత కలిగిన వ్యక్తి దేవుడి వరకు శ్రమ పడటానికి వెనకాడడు. చూడండి, అంత పొడవు ఓడ, అంత ఎత్తు ఓడ, అరలగా నిర్మించబడాల్సినటువంటి, అప్పుడు దాకా ఓడ కట్టాడా నోవహు? అట్లా నాకు చేత కాదయ్యా అన్నారు. కానీ అన్నాడు, ప్రభా నువ్వు చెప్పావు కదా, నేను కడతాను. అంటే దేవుడు చెప్పినటువంటి మాటకి, దేవునికి నెమ్మది కలుగు చేయటానికి, దేవుని పనిని జరిగించడానికి ఏ వ్యక్తి అయితే ముందుకు వస్తారో ఆ వ్యక్తి నోవహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు దేవునికి నోవహుగా మారాల. దేవునికి ఒక సాధనంగా నువ్వు మారాల. దేవుడు పని చేయటానికి, దేవుని కొరకు ఓడ కట్టడానికి నువ్వేం చేయాలా? ఒక సాధనంగా మారాలా. చూడండి, నోవహు ఓడ కట్టాడు. ఏం చేశాడో తెలుసా? మీకు ఇక్కడ చూస్తే 6వ అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి చదివితే, ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనంలో నోవహు గురించి ఒక మాట రాస్తున్నాడు. అక్కడ ఏం చేశాడు అని చెప్పని రాస్తుందంటే నేను చదువుతున్నాను. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో చివరి వచనాన్ని, నోవహు అట్లు చేసెను, దేవుడికి అతడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. చూడండి, నోవహుకి ఏం చెప్పాడో అది ఏం చేశాడంట? నోవహు పూర్తిగా చేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, కృతజ్ఞత చూపటం అంటే దేవుడు చెప్పినది చేయటమే. దేవుడు మరి ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది నోవహుకి? ఒక రోజులో కట్టాడా? చెట్లు నరుక్కోవాలి, కొమ్మలు నరుక్కోవాలి, సైజ్ చేసుకోవాలి, కొలత వేసుకోవాలి, వాటిని మోసుకోవాలి, వాటన్నిటిని సుత్తు పెట్టి కొట్టాలి, వాటన్నిటిని పేర్చాలి, దానికి కీలు పూయాలి, వాటిలో అర్రలు కట్టాలి, దాంట్లో ఆహారం చేర్చాలి, అందులో పశువులకి గడ్డి పెట్టాలి, వాళ్ళు తినడానికి ఆహారం సిద్ధపరచుకోవాలి. ఇవన్నీ చేసుకొని కిటికీ కట్టుకొని అన్నీ చేసుకోవాలి. చూడండి, నోవహుకి ఎంత కష్టమో, నోవహుకి ఎంతో కష్టం, కానీ కష్టాన్ని భరించాడు. నోవహు కష్టాన్ని భరించాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సంఘం కొరకు దేవుడు నీకు చెప్పింది చేయటానికి అది ఎంత కష్టమైనా సరే. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించడం ఆ రోజుల్లో చాలా కష్టం, చాలా కష్టం. చాలా సార్లు సువార్త ప్రకటిస్తున్నందుకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనేక సార్లు ఆయన కొట్టారు, అనేక సార్లు ఆయన బట్టలు పీకేశారు, అనేక సార్లు వెళ్ళేటప్పుడు ప్రమాదం సంభవించి ఓడ పగిలిపోయి సముద్రంలో పడి నీళ్ళల్లో ఉండి వారంతా దేవుని సువార్త ప్రకటించాడు. అయితే ఆయన అంటున్నాడు, సువార్త ప్రకటించడానికి నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు. అంటే దేవుని పని చేయటానికి, దేవుడు చెప్పిన మాటని చేయటానికి ఏం చేయాలట? ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదట. చూడండి, ఈరోజు అందుకనే కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే, దేవుడు పని చేయటానికి, దేవుడు ఏదైతే నీకు చెప్పాడో ఆ పని చేయటానికి మానుకోకూడదు. మనుషులు ఎక్కాలు చేశారు, మనుషులంతా పిచ్చోడు అన్నారు, ఎర్రాడు అన్నాడు, ఎక్కడ పడిద్రో వాన, ఇంతవరకు వాన పడలా భూమి మీద అన్నారు. కానీ నోవహు ఏమన్నాడు? దేవుడు చెప్పాడు వాన కురిసిద్ది, దేవుడు చెప్పాడు వరద వచ్చింది, జాగ్రత్త చేసుకోండి అంటే ఎవడు నమ్మల. ఈరోజు కూడా నమ్మట్లేదు ఎవరు. జనాలు ఇల్లు కట్టుకోవటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, సంపాదించుకోవటం, నగలేసుకోవటం, ఫ్యాషన్స్ లో బతకటం, ఇదంతా చేస్తున్నారు. కానీ ఒక రోజు వస్తుంది, అకస్మాత్తుగా వచ్చింది. ఆ రోజు అకస్మాత్తుగా వచ్చింది. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసినటువంటి వాళ్ళు ఆకాశంలోనికి వెళ్ళి దేవునితో విందులో పాల్గొంటారు. మరి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయనటువంటి వారు ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారు అని బైబిల్ సెలవిస్తారు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని కొరకు కృతజ్ఞత కలిగి ఉండటం. నేను 3 విషయాలు చెప్పాను. మరి నా తర్వాత మరి సేవకుడు వచ్చాను, లేకుంటే నేను ఎన్ని గంటలు, నాకు ఇంకా 2 గంటలు కావాలి. అయితే ముగిస్తున్నాను. నేను ఇప్పుడు నేర్చుకున్నారు కదా, కృతజ్ఞత చెల్లించడం అంటే మొట్టమొదటిది దేవునితో నడవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను ఏది చూపిస్తే మీరు చెప్పాలి.
ఇప్పుడు హల్లెలూయా చెప్పడం కాదు, నేనేం చెప్పానో అది చెప్పాలి. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవునితో నడవడం. రెండోది కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవుడిచ్చింది దేవునికి ఇవ్వటం. విధేయత చూపటం. మూడోది కృతజ్ఞత కలిగి ఉండటం అంటే చెప్పిన పని చెప్పి, అది ప్రాణం పోయినా సరే అలాగే చేయటం. కాబట్టి ఈ మూడు, ఒకడేమో ప్రతిష్ఠించబడినటువంటి వాడు, ఒకడేమో జనములకు తండ్రిగా మార్చిన వాడు, ఒకడేమో నెమ్మది కలుగు చేసిన వాడు. దేవునికి నెమ్మది, గందరగోళంలో నుంచి వచ్చాడు ఒక ఆయన, దేవుని ప్రజలకు తండ్రి అయ్యాడు. ఈయనేం చేశాడు? దేవుడికి నెమ్మది లేనప్పుడు దేవునికి విశ్రాంతి కలుగు చేశాడు. ఆ దినాల్లో ఆయన ఏం చేశాడు? దేవుడిని సంతోషపరుస్తూ దేవునితో నడిచిపోయాడు. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవుని సంతోషపరచడం. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవుణ్ణి ఆరాధించటం. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవునికి నెమ్మది కలుగు చేయటం. కాబట్టి ఈ మూడు విషయాలని మీ జీవితంలో మర్చిపోకండి. ఈ మూడు విషయాలు, కృతజ్ఞత కలిగి ఉంటున్నట్టు అంటే ఇంటి ముందు కూటం పెట్టాము, అందరికి పలారం పెట్టాము, భోజనం పెట్టాము, బిర్యానీ పెట్టాము, పంపించేసాం, అంతవరకు అది చెయ్యాలా? అది కృతజ్ఞతే. నువ్వు స్తుతించడం దేవుని కృతజ్ఞతే. అయితే నీ జీవితాల్లో కూడా, నీ నడతలోను, నీ క్రియలోను, నీ విశ్వాసంలోను దేవునికి అర్పణ. ఇది కృతజ్ఞత.